ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్లో అప్స్టాక్స్ కూడా ఒకటి. ఎందుకంటే రతన్ టాటా గారే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత నమ్మదగిన ప్లాట్ఫామ్ అనేది. సో ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మనీ సంపాదించాలి అని అనుకుంటున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని వెంటనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ అప్స్టాక్స్కున్న మరొక బెనిఫిట్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్ను కూడా రిఫర్ చేస్తూ ఈ అకౌంట్కి ₹400 నుంచి ₹500 వరకు కూడా సంపాదించుకోవచ్చు. సో ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంది. సో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. జూపిటర్ యొక్క చంద్రులని 400 సంవత్సరాల క్రితమే గెలీలియో కనుగొనడం జరిగింది. అండ్ జూపిటర్ యొక్క చంద్రుల పేర్లు యో, యూరోపా, గ్యానిమేడ్, క్యాలిస్టో. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తూ వస్తున్నాయి. ఎందుకంటే వీటి కింద ఈవెన్ సముద్రాలు కూడా దాగి ఉన్నాయి. బహుశా జీవరాశులు కూడా దాగి ఉండొచ్చు అనేది నాసా వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. అండ్ జూనో స్పేస్ క్రాఫ్ట్ మనకి ఒక FM రేడియో సిగ్నల్ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ FM రేడియో సిగ్నల్ అనేది ఈ జెయింట్ మూన్స్లోని ఒక దాని నుంచి అయితే వచ్చింది. అండ్ ఎక్కడి నుంచి వచ్చింది, అండ్ నాసా వాళ్ళు ఎలా కనుగొనడం జరిగింది, అండ్ జూపిటర్ యొక్క మిగతా చంద్రులలో దాగి ఉన్న రహస్యాలు ఏంటనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నాసా యొక్క జూనో స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికీ కూడా స్పేస్లోనే తిరుగుతూ ఉంది. అండ్ ఇది మనకి ఎంతో డేటానైతే అందిస్తూ వస్తోంది. దీన్ని మొట్టమొదటిసారిగా ఆగస్ట్ 5, 2011 స్పేస్లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఒక రేడియో సిగ్నల్ అయితే జూపిటర్ మూన్ అయిన గ్యానిమేడ్ నుంచి రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ టైప్ ఆఫ్ సిగ్నల్ అనేది సేమ్ భూమి నుంచి వచ్చే సిగ్నల్ లాంటిదే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ టైప్ ఆఫ్ సిగ్నల్స్ని మనం ప్రతిరోజు వాడుతూ ఉంటాం. ఇంతకీ ఆ సిగ్నల్ ఏంటో తెలుసా? ఒక వైఫై సిగ్నల్. నిజం, మనం భూమి మీద వైఫైని ఎలా అయితే వాడుతూ ఉంటామో సేమ్ అటువంటి ఒక ఏలియన్ రేడియో సిగ్నల్ని ఈ జూనో కనుగొనడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఏలియన్ రేడియో స్టేషన్ బ్రాడ్కాస్ట్ గురించి మనకు తెలిసిన తర్వాత మనకి ఒక విషయం అర్థమైంది. అది ఏంటంటే మనం ఆ ఐసీ ఏలియన్ వరల్డ్ అయిన గ్యానిమేడ్ గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని. ఈ గ్యానిమేడ్ అనేది మన సోలార్ సిస్టంలోని అతిపెద్ద చంద్రుడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఇది కనుక సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టయితే ఇది కూడా ఒక గ్రహంగానే పిలువబడేది. ఎందుకంటే ఇది మెర్క్యూరీ కంటే పెద్దగా ఉంటుంది. అయితే ఈ గ్యానిమేడ్ మీద మనకి ఎటువంటి అట్మాస్ఫియర్ లేకపోయినప్పటికీ కూడా దీని మీద పవర్ఫుల్ మ్యాగ్నెటోస్ఫియర్ ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంత పవర్ఫుల్ మ్యాగ్నెటోస్ఫియర్ని కలిగి ఉన్న ఏకైక చంద్రుడిగా కూడా ఇదైతే గుర్తింపును పొందింది. అండ్ అప్పుడప్పుడు దీని మీద కొన్ని వింతైన ఆరోరాస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా ఈ మూన్ యొక్క అండర్ గ్రౌండ్ సాల్ట్ వాటర్ కారణంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే ఈ చంద్రుడి మీద అండర్ గ్రౌండ్ ఓషన్స్ అయితే ఉన్నాయి. అండ్ వాటి కారణంగానే ఈ ఆరోరాస్ అనేవి వస్తున్నాయని అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. అండ్ గ్యానిమేడ్ మీద ఉన్న ఈ అండర్ వాటర్ ఓషన్స్ అనేవి ఖచ్చితంగా చాలా పెద్ద మొత్తంలో లిక్విడ్ స్టేట్లో ఉండొచ్చు. అండ్ అంతేకాకుండా దీంట్లో సేమ్ సాల్ట్ లెవెల్స్ అనేవి భూమి మీద ఉన్న ఓషన్స్లో ఉన్నట్టుగానే ఉండి ఉండొచ్చు. సో దాని కారణంగానే ఇక్కడ ఈ స్థాయిలో ఆరోరాస్ అయితే ఫామ్ అవుతున్నాయని అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ గ్యానిమేడ్ నుంచి వచ్చిన ఆ FM సిగ్నల్ ఏదైతే ఉందో అది దాని యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లోని ఎలక్ట్రాన్స్ నుంచి అయితే రావడం జరిగింది. అండ్ ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే దాని మీద ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి తిరుగుతూ ఉన్నప్పుడు, అండ్ అంతేకాకుండా అక్కడ కంటిన్యూస్గా ఆసిలేట్ అవుతూ వచ్చినప్పుడు వాటి యొక్క స్పిన్ రేట్ అనేది కొన్నిసార్లు తగ్గుతూ ఉంటుంది కదా. సో ఆ టైంలో జూనో స్పేస్ క్రాఫ్ట్ అనేది ఒక 5 సెకండ్ రేడియో బర్స్ట్ అయితే 2020 చివరన కనుగొనడం జరిగింది. అండ్ ఆ టైంకి ఈ మూన్ జూపిటర్ యొక్క పోలార్ రీజన్ అయితే క్రాస్ చేయడం జరిగింది. అండ్ ఆ పోలార్ రీజన్ దగ్గరే జూపిటర్ యొక్క అతిపెద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ చూస్తూ ఉంటే గ్యానిమేడ్ మీద లైఫ్ అనేది ఉండి ఉండొచ్చు అని అయితే చాలామంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బట్ ఒకటైతే వాస్తవం, ఇప్పటికీ కూడా ఆ సిగ్నల్ అనేది ఏలియన్ లైఫ్ నుంచే వచ్చిందా లేదంటే నార్మల్గానే వచ్చిందా అనేది అయితే మాత్రం మనకు క్లియర్గా తెలియదు. కానీ గ్యానిమేడ్ మీద మాత్రం చాలా చల్లగా ఉంటుంది. అక్కడ టెంపరేచర్స్ అనేవి -180°F ఉంటుంది. అంటే -121°C అయితే ఉంటుంది అక్కడ. సో దాని కారణంగా ఏంటంటే అక్కడ సిచ్యువేషన్స్ని మనం అంత ఈజీగా స్టడీ చేయలేము. అండ్ గెలీలియో స్పేస్ క్రాఫ్ట్ అని తన యొక్క ఫ్లై బైస్లో భాగంగా ఇక్కడ డెన్స్ స్ట్రీమ్ ఆఫ్ అటామిక్ హైడ్రోజన్ని కనుగొనడం జరిగింది. అండ్ ఇదంతా కూడా ఈ మూన్ యొక్క చాలా థిన్ అట్మాస్ఫియర్ నుంచి ఎస్కేప్ అవుతున్నప్పుడు కనుగొనడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ చాలా పెద్ద మొత్తంలో ఆక్సిజన్ అనేది ఆ ప్రాంతంలో ఉంది, లేదంటే ఆ ఐసీ సర్ఫేస్ చుట్టూ తిరుగుతోంది అని అర్థం అన్నమాట.
అటామిక్ హైడ్రోజన్ అనేది చాలా తేలికైన యాటమ్ అండ్ గ్యానిమేడ్కి ఏంటంటే చాలా వీక్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది ఉంది. సో దాని కారణంగా హైడ్రోజన్ అనేది అప్పుడప్పుడు అటామిక్ ఆక్సిజన్ని కిందన వదిలేసి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ కొంతమంది రీసెర్చర్లు ఏమని చెబుతూ ఉంటారంటే గ్యానిమేడ్ మీద చాలా పెద్ద మొత్తంలో ఆక్సిజన్ అనేది ఉండి ఉండొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ భూమి యొక్క అట్మాస్ఫియర్లో ఎంత ఆక్సిజన్ అయితే ఉందో అంత ఆక్సిజన్ ఆ ప్రాంతంలో కూడా ఉండి ఉండొచ్చు. సో దాని కారణంగానే ఇక్కడ హైడ్రోజన్ అయితే బయటికి వెళ్ళిపోతోంది. సో ఖచ్చితంగా అక్కడ జీవం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ దాని యొక్క సబ్ సర్ఫేస్ ఓషన్స్లో ప్రెషర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండడం వలనే అది ఐస్గా మారుతుందని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. బట్ అది నిజమా కాదా అండ్ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఒక మిషన్ అయితే దాని మీదకి పంపాల్సి ఉంటుంది. బట్ ఒకటైతే వాస్తవం, అదేంటంటే మనుషులు నివసించడానికి అయితే మాత్రం ఈ గ్రహం పనిచేయదు, కానీ వేరే రకాల జీవరాశులు కూడా ఉండి ఉండొచ్చని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే కాదు, ఈ జూపిటర్ చుట్టూ మరొక చంద్రుడు కూడా తిరుగుతూ ఉన్నాడు. అండ్ ఈ చంద్రుడు మన సోలార్ సిస్టంలోని మోస్ట్ హ్యాబిటబుల్ ప్లానెట్స్లోని ఒకటని అయితే అభిప్రాయపడుతూ ఉంటారు. ఆ చంద్రుడి పేరు యూరోపా. ఇది ఒక ఐసీ వైట్ మూన్. దీని మీద మనకి బ్రౌనీ స్ట్రీక్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ మొత్తం కూడా ఐసీ క్రస్ట్ని కలిగి ఉంటుంది. అండ్ హైలైట్ ఏంటంటే ఆ ఐస్ యొక్క థిక్నెస్ అనేది 2 నుంచి 20 మైళ్ళ వరకు ఉంటుందంట. అండ్ మన సోలార్ సిస్టంలోని ఇంత స్మూత్ సర్ఫేస్ని కలిగి ఉన్న ఆబ్జెక్ట్ ఇంకెక్కడా కూడా లేదు, కేవలం ఇది మాత్రమే ఉంది. దీని మీద మనకి ఎక్కడా కూడా మౌంటైన్స్ కనిపించవు, క్రేటర్స్ కనిపించవు. కాకపోతే ఏంటంటే ఈ ఐసీ సర్ఫేస్ యొక్క కిందన మనకి అండర్ గ్రౌండ్ సాల్ట్ వాటర్ ఓషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇవి ఎంత పెద్దగా ఉంటాయంటే ఒక అంచనా ప్రకారం భూమి మీద ఉన్న మొత్తం అన్ని సముద్రాల కంటే ఇవే డబల్ ఉంటాయంట. అండ్ యూరోపా కూడా చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ యావరేజ్ టెంపరేచర్ -260°F అంటే -160°C అనమాట. సో దాని కారణంగా దీని యొక్క ఐసీ క్రస్ట్ అనేది ఎప్పుడు కూడా చాలా హార్డ్గా ఉంటుంది. ఎలా అంటే గ్రానైట్లా ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్. బట్ ఇక్కడ కూడా లైఫ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకని అనుకుంటున్నారంటే స్పేస్ గురించి ఇప్పటివరకు మనం తెలుసుకున్న దాన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న వేడిగా ఉంటాయి, దూరంగా ఉన్నవి గడ్డగట్టుకుపోయి ఉంటాయి. ఎందుకంటే అక్కడికి హీట్ అనేది వెళ్ళదు కాబట్టి. అండ్ అక్కడ ఎకో సిస్టమ్ అనేది జీవరాశులు నివసించడానికి అసలు ఏమాత్రం సపోర్టివ్గా ఉండదు. అండ్ భూమి యొక్క ఓషన్స్లో ఉన్నట్టుగా అసలు ఏమాత్రం ఉండదు. భూమి యొక్క ఓషన్స్ అనేవి హైడ్రోథర్మల్ వెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో దాని కారణంగానే ఓషన్స్ అనేవి మరీ పూర్తిగా గడ్డగట్టుకుపోకుండా అలాగని మరీ వేడిగా ఆవిరి రాకుండా ఒక పర్ఫెక్ట్ టెంపరేచర్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లోనే జీవరాశులు సర్వైవ్ కాగలవని అయితే నమ్ముతూ ఉంటారు కదా. కానీ సూర్యుడి నుంచి దూరంగా ఉంటున్నప్పటికీ కూడా యూరోపాలో మనకు ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తోంది. దీంట్లోని లిక్విడ్ ఓషన్స్లోని మైక్రోబియల్ లైఫ్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది ఆ ఐసీ క్రస్ట్ కిందన. అంటే ఇక్కడ జీవరాశులు సర్వైవ్ కావడానికి కావాల్సిన కొన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడి సముద్రాలలో కూడా హైడ్రోథర్మల్ వెంట్స్ అయితే ఉన్నాయి. సో దాని కారణంగానే అప్పుడప్పుడు లోపల వాటర్ అనేది వేడెక్కి మరుగుతూ కరుగుతూ ఆ తర్వాత కొన్నిసార్లు బయటికి రిలీజ్ అవుతూ ఉంది. అండ్ గెలీలో స్పేస్ క్రాఫ్ట్ దీని మీద నుంచి 90s టైంలో ఎగురుతున్న టైంలో ఒక డీప్ డార్క్ గ్లోబల్ సబ్ సర్ఫేస్ ఓషన్కి సంబంధించిన ఎవిడెన్స్ని అయితే కనుగొనడం జరిగింది. సో అప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే యూరోపా అనేది ఎప్పుడు కూడా కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోలేదు. ఇది ఎప్పటికప్పుడు కొన్ని పవర్ఫుల్ టైడల్ ఫోర్సెస్ కారణంగా మారుతూ వస్తోంది. అంటే కొన్నిసార్లు గడ్డగడుతోంది, కొన్నిసార్లు ఏమో ఇది లిక్విడ్ స్టేజ్లో కూడా ఉంటుందని అయితే అర్థం చేసుకుంటున్నారు. ఇది జూపిటర్ చుట్టూ తిరుగుతోంది, కానీ దీని మీద టైడల్ ఫోర్సెస్ అనేవి ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. మెయిన్గా యూరోపా యొక్క కోర్లో హీట్ అనేది జనరేట్ అయ్యేలా చేస్తున్నాయని అయితే శాస్త్రవేత్తలు తెలుసుకోవడం జరిగింది. అండ్ శాస్త్రవేత్తల యొక్క అంచనా ప్రకారం అయితే ఇక్కడ ఉన్న ఓషన్స్ అనేవి సర్ఫేస్ ఐస్తో అలాగే మూన్ యొక్క సిలికేట్ మ్యాటర్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి ఉన్నాయి. సో దాని కారణంగా ఇక్కడ హ్యాబిటబుల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. లిక్విడ్ వాటర్ అనేది మనకి ఎనర్జీని క్రియేట్ చేస్తుంది, మినరల్స్ని న్యూట్రియంట్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఇక్కడ జీవరాశులు ఉండి అవి సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉండి ఉండొచ్చు. మేబీ బ్యాక్టీరియా కావచ్చు, లేదంటే ఎక్స్ట్రీమోఫైల్స్ కావచ్చు, అంటే ట్రాడిగ్రేడ్స్ లాంటి వింత వింత జీవులు ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్లోనే బతకగలుగుతూ ఉంటాయి. సో అలాంటివి ఏమైనా ఉండి ఉండొచ్చు. సో యూరోపా యొక్క హిడెన్ ఓషన్లో కేవలం జీవరాశులు మాత్రమే కాదు, ఇంకా మనకి తెలియని ఎన్నో విషయాలు అయితే దాగి ఉన్నాయని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. అండ్ 2014 నుంచి 2016 వరకు కూడా రీసెర్చర్లు దీనికి సంబంధించిన ఒక ఎవిడెన్స్ను కూడా పొందడం జరిగింది. ఏమనంటే యూరోపాలో లిక్విడ్ వాటర్ ఉన్నది అని హబుల్ స్పేస్ టెలిస్కోప్ మనకు అందించిన కొన్ని ఇమేజెస్లో కనబడింది.
అంటే హబుల్ మనకి ఇచ్చిన ఇమేజెస్లో మనకి వాటర్ గీజర్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ ఒకటి కాదు రెండు కాదు సుమారుగా 62 మైళ్ళ ఎత్తుకి ఎగిరి మరీ కనిపిస్తూ ఉన్నాయి యూరోపా యొక్క సౌత్ పోల్ సర్ఫేస్ మీద. సో కొంతమంది రీసెర్చర్లు ఇవి మేబీ గీజర్స్ అయి ఉండకపోవచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నారు. బట్ చాలామంది మాత్రం ఇవన్నీ కూడా వాటర్ గీజర్సే, ఇవన్నీ కూడా యూరోపా యొక్క సర్ఫేస్ నుంచి బయటికి వస్తున్న వాటర్ మనకు తెలియజేస్తున్నాయని అయితే చెప్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం నాసా వాళ్ళు 2025లో యూరోపా మీదకి ఒక స్పేస్ క్రాఫ్ట్ని అయితే పంపబోతున్నారు. అండ్ ఆ స్పేస్ క్రాఫ్ట్ని యూరోపా క్లిప్పర్ అని అయితే పిలవబోతున్నారు. ఇది ఈ ఐసీ మూన్ని అలాగే దాని యొక్క కండిషన్స్ని అండ్ జీవరాశులు ఉండడానికి కావాల్సిన అవకాశాలని వీటన్నిటిని కూడా అది చెక్ చేసి మనకు తెలియజేస్తుంది. సుమారుగా $2 బిలియన్ ఖర్చు అవుతుంది. అండ్ ఇది సోలార్ పవర్డ్ ప్రోబ్. ఇది యూరోపా చుట్టూ 40 నుంచి 45 సార్లు తిరుగుతుంది. అండ్ హైటెక్ ఇన్స్ట్రుమెంట్స్ని వాడుతుంది. ఇప్పటి వరకు దేంట్లోని కూడా అటువంటి హైటెక్ ఇన్స్ట్రుమెంట్స్ని అయితే వాడలేదు. ఇది ఆ ఓషన్ యొక్క సర్ఫేస్ మొత్తాన్ని కూడా పూర్తిగా తెలుసుకుని తర్వాత మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత జూపిటర్ యొక్క మరొక చంద్రుడు ఉన్నాడు. ఆ చంద్రుడి పేరు క్యాలిస్టో. ఈ క్యాలిస్టోలో కూడా జీవరాశులు ఉండే అవకాశం అయితే ఉంది. ఈ క్యాలిస్టో అనేది జూపిటర్ యొక్క 2వ అతిపెద్ద మూన్ అండ్ మన సోలార్ సిస్టంలోని 3వ అతిపెద్ద మూను. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ మెర్క్యూరీ అంత సైజులో అయితే ఉంటుంది. కాకపోతే సర్ఫేస్ టెంపరేచర్ మాత్రం -218 డిగ్రీస్ ఫారెన్హీట్ అంటే -139 డిగ్రీస్ ఫారెన్హీట్ అయితే ఉంటుంది. అండ్ ఒకప్పుడు దీన్ని డెడ్ మూన్ అనుకున్నారు, ఎందుకంటే దీని మీద మనకి క్రేటర్స్ అనేవి అంత ఎక్కువగా కనిపించాయి. దీని యొక్క క్రేటెడ్ సర్ఫేస్ అనేది ఈ చంద్రుడు ఎందుకు పనికిరాడు, అసలు ఉన్నా కూడా వేస్టే అన్న ఫీలింగ్ అయితే వచ్చేలా చేశాయి. సోలార్ సిస్టంలోని ఇంకే ఆబ్జెక్ట్ మీద కూడా ఇన్ని క్రేటర్స్ అయితే మనకు కనిపించవు, కానీ దీని మీద అన్ని క్రేటర్స్ అయితే ఉంటాయి. అండ్ హైలైట్ ఏంటంటే జియోలాజికల్గా ఇది జూపిటర్ని చాలా పెద్ద మొత్తంలో ఇది కాపాడుతూ వస్తుంది. అయితే ఈ క్యాలిస్టో అనేది జూపిటర్ నుంచి కొంచెం దూరంగా తిరుగుతూ ఉంటుంది, అంత దగ్గరగా ఏమీ తిరగదు. ఎందుకంటే జూపిటర్ అనేది గ్యాస్ జెయింట్ కదా, దాని యొక్క మ్యాగ్నెటోస్ఫియర్ కారణంగా మేబీ అది అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందేమో. అండ్ ఇంకోటి ఏంటంటే హెవీ గ్రావిటీ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా ఉంటుంది. అయితే క్యాలిస్టోలో కూడా మనకి అండర్ గ్రౌండ్ ఓషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ శాటిలైట్ ఐసీ క్రస్ట్ అనేది ఒక కాస్మిక్ బ్లాంకెట్ ఇన్సులేటింగ్ లాగా పనిచేస్తూ ఉండొచ్చని అయితే అభిప్రాయపడుతున్నారు చాలామంది. ఈ అండర్ గ్రౌండ్ ఓషన్ అనేది ఓషనా, అసలు పూర్తి స్థాయిలో అది లైఫ్ని హోల్డ్ చేయగలుగుతుందా, లేదంటే సర్ఫేస్ అనేది ఒకప్పుడు వాటర్ స్టేజ్లో ఉన్న తర్వాత గడ్డగట్టిందా, ఇలాంటివి ఏమీ తెలియట్లేదు. కానీ ప్రస్తుతానికి ఖచ్చితంగా ఈ ఐసీ మూన్స్ కింద ఏదో ఒకటైతే ఉందని అయితే మనకు అర్థమవుతోంది. అండ్ నాసా వాళ్ళు వీటన్నిటి కోసం ఒక ప్రోబ్ని అయితే పంపాలని ట్రై చేస్తున్నారు. అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కూడా జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్ అని చెప్పి ఒక దాన్ని నిర్మిస్తూ ఉన్నారు, మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా. దీన్ని షార్ట్ కట్ లో జూస్ అని పిలుస్తున్నారు. దీన్ని 2022లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. సుమారుగా 7.6 సంవత్సరాల జర్నీ తర్వాత ఇది 2029లో ఎండింగ్లో కావచ్చు, లేదా 2030 స్టార్టింగ్లో కావచ్చు జూపిటర్ దగ్గరికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి కూడా మనకు అందరికీ కూడా తెలిసిందే. అండ్ ఇది కూడా హ్యాబిటబుల్ ఎక్సో ప్లానెట్స్ని కనుగొనడంలో ది బెస్ట్. కానీ జూస్ ప్రోబ్ అనేది దానికంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉంది. అండ్ ఎంతో పవర్ఫుల్ సైంటిఫిక్ పేలోడ్ని తనతో పాటుగా అవుటర్ సోలార్ సిస్టమ్కి తీసుకొని వెళ్ళబోతుంది. దీంట్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవేంటంటే అన్ని రకాల ప్రయోగాలు చేయగలుగుతూ ఉంటాయి. అండ్ స్పేస్ క్రాఫ్ట్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ని అలాగే గ్రౌండ్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించి ఇది ఆ చంద్రుల గురించి మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటుంది. సుమారుగా 3.5 సంవత్సరాల పాటు ఇది అక్కడే తిరుగుతుంది. అండ్ 30 అబ్జర్వేషన్ ఓవర్ ఫ్లైట్స్ చేస్తుంది ఈ 3 చంద్రుల చుట్టూ. క్యాలిస్టో, యూరోపా, గ్యానిమేడ్ ఈ 3 చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ 3 గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకొని వాటి యొక్క గ్రావిటీ గురించి, మ్యాగ్నెటిక్ ఇంటరాక్షన్స్ గురించి, అండ్ వాటి యొక్క లిక్విడ్ వాటర్ గురించి, అండ్ అక్కడ ఉన్న లైఫ్ గురించి, వీటన్నిటి గురించి కూడా తెలుసుకొని మనకైతే అందజేస్తుంది. సో దాన్ని బట్టి మనం వీటి గురించి మరిన్ని ఇన్వెస్టిగేషన్స్ అయితే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ జీవరాశులు నివసించడానికి అంటే మనుషులు నివసించడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయో లేదో కూడా మనం తెలుసుకోవచ్చు దీని కారణంగా. అయితే ఖచ్చితంగా మనం మరొక ఇంట్రెస్టింగ్ మూన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇది కూడా చాలామంది రీసెర్చర్ల యొక్క అటెన్షన్ అయితే గ్రాప్ చేయడం జరిగింది. అంటే ఇది జూపిటర్ ఆర్బిట్లో లేదు, కాకపోతే ఏంటంటే జీవరాశులు ఉండడానికి అవకాశం ఉందా లేదా అన్న డిస్కషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. 2019లో నాసా వాళ్ళు దీంట్లో కూడా ఒక ఓషన్ ఉన్నట్టుగా కనుగొనడం జరిగింది. ఇది సాటర్న్ మూన్, దీని పేరు ఎన్క్లేడస్. దీంట్లో మనకి లైఫ్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి వాటర్ ఓషన్ అనేది కనిపిస్తుంది కదా, ఇది సుమారుగా 6 మైళ్ళ లోతులో ఉంటుంది. అండ్ అది కూడా ఐసీ క్రస్ట్ కిందే ఉంటుంది. ఆ ఐసీ క్రస్ట్ కూడా తక్కువేమీ కాదు, 19 నుంచి 25
మైళ్ళ థిక్నెస్ని కలిగి ఉంటుంది. అండ్ దీని మీద కూడా మనకి చాలా పెద్ద మొత్తంలో వాటర్ వేపర్ యొక్క ప్లూమ్స్ అనేవి కనిపించాయి. అంటే ఇక్కడ కూడా బర్స్ట్ లాంటివి కనిపించాయి అనమాట. ఇవి కూడా ఎంక్లాడస్ యొక్క సౌత్ పోల్లోనే కనిపించాయి. వీటిని క్యాసినీ స్పేస్ క్రాఫ్ట్ క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ ఖచ్చితంగా ఇక్కడ అండర్ గ్రౌండ్ ఓషన్స్ ఉన్నాయని ఇదే మనకు తెలియజేసింది. అండ్ ఈ ప్లూమ్స్ని నాసా వాళ్ళు మిగతా వాళ్ళు ఎంతో మంది స్టడీ చేయడం జరిగింది. అండ్ వాళ్ళందరూ ఏమన్నారంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో వాటర్ వేపర్, ఐస్, సాల్ట్స్, మెథేన్ ఇవన్నీ కూడా ఉండి ఉంటాయి. అండ్ మిగతా ఆర్గానిక్ మాలిక్యూల్స్ కూడా ఉండి ఉండొచ్చు. వాటి కారణంగానే ఇలాగ ఫామ్ అవుతూ ఉంటాయని అయితే అభిప్రాయపడ్డారు. అండ్ ఇవన్నీ కూడా ఎక్కడైతే ఉంటాయో ఖచ్చితంగా అక్కడ జీవరాశులు ఉండే అవకాశం అయితే ఉందని అయితే చాలామంది చెబుతూ ఉన్నారు. సో ఈ ఎన్క్లాడస్ మీద కూడా మరిన్ని స్టడీస్ చేయాలని అయితే మొత్తం అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. అంతకుముందు వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది కెమికల్ రియాక్షన్స్ ద్వారా కంట్రోల్ చేయబడుతూ ఉంటుంది సీ ఫ్లోర్లో. సో ఒకవేళ అలా జరుగుతుందంటే ఖచ్చితంగా అక్కడ జీవరాశులు ఉండే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. అండ్ భూమి మీద కూడా మనకి బ్రీతింగ్ క్రియేచర్స్ ఏం చేస్తాయంటే ఆర్గానిక్ మ్యాటర్ ద్వారా ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. అంటే గ్లూకోజ్, ఆక్సిజన్ ఇలా చేస్తూ ఉంటాయి. వీటి ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని క్రియేట్ చేస్తాయి. అండ్ ఆక్సిజన్ని పీల్చుకునే మైక్రోబ్స్ ఏమో హైడ్రోజన్ని మెటబలైజ్ చేసి మెథేన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అండ్ నాసా యొక్క క్యాసినీలోని ఇయాన్ అండ్ న్యూట్రల్ మాస్ స్పెక్ట్రోమీటర్ ఆల్రెడీ మెథేన్ని, కార్బన్ డైఆక్సైడ్ని, అమోనియాని, మాలిక్యులర్ నైట్రోజన్ని, మాలిక్యులర్ హైడ్రోజన్ని కూడా అక్కడ ఉన్న ప్లూమ్స్లో కనుగొనడం జరిగింది. అండ్ మాలిక్యులర్ హైడ్రోజన్ ఉందంటే ఖచ్చితంగా అక్కడ ఫ్రీ ఎనర్జీ అనేది ఆ ఓషన్స్లో అందుబాటులో ఉందని మనకు క్లియర్గా అర్థమవుతోంది. అండ్ ఎన్క్లాడస్ యొక్క ఐస్ క్రాక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ టెంపరేచర్స్ కూడా కొంచెం వామ్గానే ఉండి ఉండొచ్చు అయితే మనకు అర్థమవుతోంది. అంటే ఓషన్ అనేది ఆటోమేటిక్గా కోర్ కారణంగా హీట్ అవుతోంది. అండ్ ఆ కోర్లోని హైడ్రోథర్మల్ వెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ భూమి మీద ఉన్న ఓషన్స్లో ఉన్నట్టుగానే కనిపిస్తోంది. సో ఖచ్చితంగా ఇక్కడ జీవరాశులు ఉండే అవకాశం ఉందని అయితే చాలామంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అండ్ నాసా అందుకనే దీని మీద కూడా ఒక ప్రోబ్ని అయితే పంపడానికి ట్రై చేస్తోంది. అండ్ దాని పేరు ఆర్బిలాండర్. దీనికి సుమారుగా $2.5 బిలియన్ ఖర్చు అయితే అవుతుంది. ఇది ఎన్క్లాడస్ చుట్టూ 200 రోజుల పాటు తిరుగుతుంది. అదంత ఈజీ ఏమీ కాదు, బట్ ఇది తిరుగుతుంది. అండ్ అలాగే సాటర్న్ యొక్క జెయింట్ గ్రావిటీ ఫీల్డ్ గురించి కూడా ఇది మనకి తెలియజేస్తూ ఉంటుంది. సో అలాగే మొత్తం అన్ని డీటెయిల్స్ని కూడా ఇది మనకు అందిస్తుంది. సో దీని కారణంగా మనం నెక్స్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అయితే పొందే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్న అన్ని రకాల టెక్నాలజీస్ కూడా ఈ ఎన్క్లాడస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు చాలా ఫాస్ట్గా అందజేసి, చాలా ఫాస్ట్గా రీసెర్చ్ చేసి, చాలా ఫాస్ట్గా అనలైజ్ చేసి, అంతే ఫాస్ట్గా మనకి వీటి గురించి నాలెడ్జ్ పెరిగేలా చేస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఫర్దర్గా ఏదో ఒక టైంలో మనకి స్పేస్కి సంబంధించిన ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ అందిస్తాయనడంలో అసలు ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే దానికి ఇంకా కొన్నాళ్ళ టైం అయితే పడుతుంది. సో గైస్ చూసారు కదా, ఇవి జీవరాశులు ఉండే అవకాశం ఉంది అని అనిపిస్తున్న సోలార్ సిస్టంలోని మూన్స్. వీటిలో మీకు ఏది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి, మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్లో అప్స్టాక్స్ కూడా ఒకటి. ఎందుకంటే రతన్ టాటా గారే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత నమ్మదగిన ప్లాట్ఫామ్ అనేది. సో ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మనీ సంపాదించాలి అని అనుకుంటున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని వెంటనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ అప్స్టాక్స్కి ఉన్న మరొక బెనిఫిట్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేస్తూ అకౌంట్కి $400 నుంచి $500 వరకు కూడా సంపాదించుకోవచ్చు. సో ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంది. సో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే.